శ్రీరామచంద్ర ప్రభువు వారి భయంకర సువర్ణమయ కోదండం నుంచి వదిలిపెట్టబడి అలంగారు ఉబంగారు ఉగంగ తకాంతులు కలిగిన బాణం కనుకేలా లక్ష్యం మీదికి వెళుతుందో రివ్వున ఎగిరి తోటలో పడ్డాడు. ఈయన తాకుడుకు ఈయన ఒత్తిడికి ఆ చెట్టన్నీ కదిలినై పూలన్నీ నెత్తిన పడ్డాయి. జానుడాకారం ఆయనది. చూడండి, చిన్న ఆకారం. ఈ చిన్న ఆకారంతో వెళుతున్నాయి. నెత్తిన పూల గుంపులన్నీ పడ్డాయి. కొండంత పుష్పమయ పర్వతంలాగా అయినాడు. అక్కడనే ఒక చెట్టు కనపడ్డది. ఆ చెట్టును చూశాడు. ఎక్కాడు, పైకి కూర్చున్నాడు. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్థం సంపతంతిం యథాగతం సంధ్యాకాలమనశ్యామా. అమ్మను తప్పక ఇక్కడ చూస్తాను, ఇక్కడనే ఎక్కడో ఉండాలి. తప్పక సాయంకాల ప్రదోష వేళల్లో అమ్మవారి ఇటు వస్తుంది బహుశా. ఎందుకని పాద ప్రక్షాళనం సంధ్యాకాలంలో. సంధ్య వార్చడం అంటే బియ్యమా వార్చడానికి? సంధ్య వార్చావురా, 3 కుండలు నీళ్లు పారబోసి ఇల్లంతా మడుగు చేసి గంధం, ఇదే సంధ్యావందనం అంటే. సంధ్యాధ్యానం, భగవతీ ధ్యానం అది అందరూ చేయవచ్చండి. ఆ అక్షరాలతోనే చేయక్కర్లే, ఏ అక్షరంతో అయినా చేయవచ్చు. సమస్త జగత్తుకు శక్తులు ఆవిర్భవించే వేళ ఉదయం, స్థితిగా ఉండే వేళ స్థితి సమయం మధ్యాహ్నం, అన్నీ ఉపశమించే వేళ సాయంకాలం. 3 భాగాల్లో ఆ పరదేవతను, పరాశక్తిని, జగన్మాతను, భువనేశ్వరిని, గాయత్రీ మాతను ధ్యానం చెయ్యాలి. పవిత్రంగా ఉండాలని 1000 స్తంభాలతో చక్కగా సుందరంగా అద్భుతంగా అపూర్వంగా ఒక మండపం కనపడ్డది, ప్రాసాదం. ఆ ప్రాసాదంలో షికారుకు వచ్చినప్పుడు అరణ్యంలో హాయిగా హ్యాపీగా పరివారంతో వాడు గడిపేవాడు రావణాసురుడు. చూచాడు, 4 వైపులు చూశాడు, అటు ఇటు చూశాడు. ఆ చెట్టు కిందే వేదిక ఉంది, కనకమయ వేదిక. ఆ వేదిక మీద కూర్చొని ఉన్నది అమ్మవారు. కూర్చున్న అమ్మవారిని రాక్షస స్త్రీలు తర్జన భర్జనలు చేస్తే లేచి ఆ కొమ్మను లాగి జుట్టు అటు తిప్పి ముడి వేసి ఉరిపోసుకుందా వరకున్నది. ఆ కూర్చున్న తల్లిని చూచాడు. సదదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివ అమలా మందం ప్రక్షాయమానేన రూపేణ రుచిరమనం పినద్ధము ధూమజాలేన శిఖామివ విభవసోహో అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం స్వగణేన భృగీం హీనాం స్వగణాభివృతమివ. శుక్లపక్షం మొదట్లో నెల పొడుపునాడు ఆకాశం మీద పోల్చుకుంటే గాని ఆలోచనకు కనపడనటువంటి చంద్రరేఖ వలె ఉన్నది. భర్తకు దూరమై అలంకార విశేషాలు లేక మాసిన గుడ్డతో, మాసిన శరీరంతో, మాసిన మనస్సుతో మలినంగా ఉన్న జగన్మాతను పోల్చుకోవటానికి వీలు లేకపోవటానికి చెప్పాడు. అది బంగార పొంగరమే కానీ బురదలో కూరుకున్న బంగార పొంగరం. అది అగ్నిజ్వాలే కానీ పొగతో గప్పబడ్డ అగ్నిజ్వాల. అశ్రుపూర్ణముఖే, కంటికి కడవలుగా అశ్రుధారలు కారుతున్నాయి. పరమదీనురాలై ఉన్నది. ప్రియపురుషునికి దూరమైపోవటం వల్ల ఉపవాసాదుల చేత కృషించిన శరీరంతో ఉన్నది. ఆమెకు 2 శోకము, శ్రీరామ ధ్యానము. సంతతం సర్వకాల సర్వావస్థలలో దుఃఖంలో మునిగి తేలుతున్నది. ఎలా ఉంది?
తమ పరివారమైన లేడి గుంపులకు దూరమైపోయి రేచు కుక్కల మధ్యలో చిక్కుకున్న లేడి పిల్లలాగా ఉంది. బిక్కు బిక్కుమంటూ పరమ దుర్మార్గ స్వభావం కలిగిన రాక్షస స్త్రీల తర్జన భర్జన అహంకార ప్రసంగ ప్రలాపాల మధ్యలో ఇరుక్కున్నది. తాము స్మృతిమివ సందిగ్ధం బుద్ధిం వృద్ధిం నిపతితామివ నిహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ సోపసర్గం యథాసిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ తస్య సంధికే బుద్ధి. ఒక ధర్మశాస్త్ర వచనం ఉంది, దానికి అర్థం ఇదే అదే. సందేహ స్థితిలో కలిగిన వచనంలాగా పెద్ద ఐశ్వర్యం ఉన్నది, భ్రష్టమైపోయిన ఐశ్వర్యం. చక్కని తెలివితేటలున్నాయి, దుర్మార్గ ప్రవృత్తమైన తెలివితేటలు. శ్రద్ధ, ఎంతో శ్రద్ధ విశ్వాసంతో ఉన్నాడు, కానీ అదంతా ఒక్కసారి కూలిపోయింది. ఎంతో ఆశ పెట్టుకో వచ్చాడు గంపెడాశ, ఆ ఆశ వ్యర్థమై విహతమైపోయినప్పుడు ఎలా ఉంటుంది? చక్కని కీర్తి యశస్సు, ఇన్నాళ్ళ నుంచి ఆయన చెప్పుకోని వారు లేరు, ఆరాధించని వారు లేరు. మధ్యలో పెద్ద అపవాదం వచ్చి నెత్తిన పడితే ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుందో అమ్మ రామచంద్రమూర్తికి దూరమైపోయి క్లిష్టమై అలా ఉంది. బాగా ఆలోచించాడు, ఈ అమ్మ మాయమ్మేనా కాదా? ఏమోనబ్బా గుర్తించడానికి వీలు లేకపోతున్నది. ఎందుకంటే ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. బాగా వేదం చదువుకున్నాడు, ఆ వృత్తులు చెప్పకపోతే వేదం చోటికి వెళ్ళిపోతుంది. ఆమ్నాయములు చెప్పని వేద విద్యలాగా ఉందిట. సంతతం రువ్వులు వేస్తూ ఎప్పుడు నడుస్తున్నా తిరుగుతున్నా గ్రామే మనసా. అరణ్యంలో చెబుతారు నారాయణోపనిషత్తులో, నడుస్తున్నా పడుకున్నా కూర్చున్నా తింటున్నా ఆ వేదం తిరుగుతూ ఉండాలి, అప్పుడే అది నిలుస్తుంది. ఆమ్నాయ ఛందసాన్ దండహ అని. వేదములకు దండం ఏమిటి? సాధన. ఆమ్నాయం, సంతతామ్నాయం. ఆమ్నాయం చెయ్యని వేద విద్య వలె రామమూర్తికి దూరమైన సీతమ్మ శోభించడం లేదు. సీతకు దూరమైతే రాముడు శోభించదు, రాముడికి దూరమైతే సీతమ్మ శోభించదండి. ఆ రెండూ ఉంటేనే అద్భుతమైనటువంటి శోభ. ప్రకృతి పురుషుడు గనక చూచాడు, పోల్చుకున్నాడు. యంసా యత్కృతే రామశ్చతుర్భిరిహ తప్యతే కారుణ్యేన ఆరుశంస్యేన శోకేన మదనేన చ. ఈయమ్మే మాయమ్మ. ఏ తల్లి కోసం మా రామచంద్రమూర్తి 4 విధాల బాగుపడుతున్నారు. కరుణ, అనుశంస్యత, దయ, శోకం, మన్మథ బాధ. ఏమని? స్త్రీ ప్రణష్ట ఇది కారుణ్యాత్, ఆశ్రిత ఇది అనుశంస్యాత్, పత్రీ నష్ట ఇది శోకేన, ప్రియా ఇది మదనేన చ. 4 భాగాలు. ఒక స్త్రీ ఆపత్తులో పడ్డదని కాదు, నన్ను ఆశ్రయించిన స్త్రీ విషమంగా ఉందని దుఃఖంలో. 3 ధర్మపత్ని, 4 ప్రియురాలు. నేను అనుకునేవాడిని, ఒక్క భార్య కనబడబోతే ఇంత దేవుడు ఆడుతాడేమిట్రా అని. నాకేం తెలుస్తూ బ్రహ్మచారిని గనక. ఇప్పుడు అనిపిస్తున్నది, ఈ అమ్మను దూరంగా ఉంచిన ఆయన ఇంకా బతికున్నాడంటే చాలా దుష్కరమైన పని చేస్తున్నాడు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలోగి దురతిక్రమః. సమస్త జగత్తులకు చాలిన మహావిక్రమవంతుడైన పరమ నియమవంతుడైన లక్ష్మణమూర్తి వారికి అన్నగారి భార్య వదినమ్మ. రామచంద్ర ప్రభువు వారికి పరమ ప్రియమైన ధర్మపత్ని. ఇట్టి జగన్మాత భూజాత సీతామాత కూడా దుఃఖాక్రాంతురాలయ్యిందంటే కాలం అనేది ఎవ్వరూ గడపలేరు కదా.
ఎప్పుడేమి వస్తుందో తెలియదు. అయినా ఈమె బ్రతికి ఉన్నదంటే రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః న అత్యర్థం క్షుప్యతే దేవీ గంగేవ జలదానమే. వర్షాకాలంలో అన్ని నదులు బురద బారినా ఒక్క గంగమ్మ నిర్మలంగా నిశ్చలంగా శుద్ధంగా స్ఫటికంలాగా ఉంటుంది గంగ. అన్ని నదులు బురద బారిన గంగ శుద్ధంగా ఉన్నట్లు సామాన్య స్త్రీజనానికి పోలిక లేని ఈ జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత ఆహా ఇంకా బ్రతికి ఉన్నది. ముల్లోకాల రాజ్యమైనా పోయినా పర్వాలేదు, సీతమ్మను కోల్పోవటం నిజంగా రామయ్యకు దుఃఖహేతువే. అమ్మను చూశాడు. సుందరకాండ, మీ అమ్మాయికి పెళ్లి కాకపోతే, భర్త ఏలుకోకపోతే, భూతప్రేత పిశాచాలు పడితే, జబ్బులు వస్తే, ఇంకా కోర్టులో దావాలుంటే సుందరకాండ పారాయణ చేయమంటారు. అన్నిటికీ కేర్ ఆఫ్ సుందరకాండ. కళ్ళు తెరిచే ఉంది, వీళ్ళని కాదు చూసేది. ఏకస్థ హృదయ అనుసూతమైన ఏకైక చిత్తము యొక్క ధృతితో అఖండ కోమల శ్యామల మధుర మోహన దివ్య లావణ్య సౌందర్య ధామమైన సాక్షాత్ ప్రత్యేక భిన్న పరబ్రహ్మస్వరూపమైన శ్రీరామతత్వాన్ని చూస్తున్నది. రామమేవ అనుపశ్యతి. వాళ్ళు సమాధిది, ఉపాసకుడికి కూడా సమాధి వస్తుంది. ఆ సమాధిలో అదే దర్శిస్తాడు. తదేవ పశ్యతి తదేవ శృణోతి తదేవ చింతయతి. అది ఉపాసనంటే. అదే చూస్తాడు, అదే ఆలోచిస్తాడు, అదే ఆనందిస్తాడు. ఏకైకమైన నిశ్చలమైన దృష్టితో రామయ్యను చూస్తున్నది ఈమె. అబ్బా గుర్తించాడు.